అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అణగారిన వర్గాల ప్రజల కొరకి, వారి అభివృద్ధి కొరకి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు. కేంద్ర మంత్రిగా అత్యధిక కాలం దాదాపు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చేటప్పుడు, అలాగే ఈ దేశంలో బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భంగా, ఇండో పాక్ వార్ సందర్భంగా సైతం రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కరీంనగర్లో ఉన్నటువంటి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. జగజీవన్ రావు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకున్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలందరి అభ్యున్నతికి కృషి చేసినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కుతుంది. ఈ రోజును సమతా దినము లేదా ఈక్వాలిటీ దినోత్సవంగా జరుపుకోవడము శుభసూచకం అని చెప్పేసి వక్తలు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వారు అడుగుజాడల్లో నడవాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేసినటువంటి పరిస్థితి. Born in RR district, Bihar state. అది నా native state కూడా Bihar state. So I have special connection. And he has been a very great freedom fighter. ఇండిపెండెన్స్ ముందు కూడా మన ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం, ఫ్రీడమ్ కోసం చాలా మంచి పని చేశారు సార్. అండ్ వీ ఆల్ రిమెంబర్ హిమ్ ఫర్ దాట్. ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇన్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఇండియాస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ మార్జినలైజ్ కమ్యూనిటీ, వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. సోషల్ జస్టిస్ కోసం, సోషల్ జస్టిస్, రైట్స్ ఆఫ్ ఆపరేషన్ క్లాస్, మార్జినలైజ్ కమ్యూనిటీ. He worked for all these things, not only for Dalit community, for all section of society, all marginalized community. Deenvalla birth anniversary of sir is celebrated as Samta Divas also. Samta Divas Hindulo undi, English lo Equality Day. Equality Day kuda on this occasion on 5th April every year we celebrate. So very good contribution. Indian independence tarata kuda he has this accolade of serving as the longest union minister for 30 years, more than 30 years. And finally in his career he served as deputy prime minister also. In his role as defense minister, mana 1971 war kuda jarigindi, India Pakistan war, which led to liberation of Bangladesh. Deentlo kuda sir has very important contribution. As agriculture minister kuda mana aa time lo green revolution was running. Deen valla agriculture development chala manchi jarigindi. So right from the time of his birth, during his childhood days, he suffered from discrimination. Personally, he has experienced. Deen valla sir ki motivation vachindi to fight for the rights of oppressed communities. Appudu nunchi freedom time lo, Indian independence struggle lo, tarvata Indian independence tarvata kuda mana independent India lo kuda for the country's development sir chala manchi pani sir chesaru. And we honor and respect sir's contribution. And every year on this day we remember sir's contribution. And I'm really honored to participate in this birth anniversary celebration on this day, and really thankful to collector ma'am. ఆయన జయంతికి మెడికల్ కాలేజ్ నుండి హనుమకొండ పోవాలంటే ఒక 7-8 కిలోమీటర్లు నడిచేది. మరి ఆసక్తి ఎక్కడున్నది? మీరు ఎందుకు సమాజంలో ఈ విషయాన్ని తీసుకొస్తలేరు? వీళ్ళు మాట్లాడే మహానుభావులు అందరూ పెద్ద వక్తలు, వాళ్ళందరి ఆలోచన విధానం అక్కడికి పోవాలి. కాబట్టి దయచేసి మాట్లాడండి. రాత్రి 10 గంటల దాకా మాట్లాడదాం. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఉంటాడు. చెప్పేవాడికి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ ఒక 200 మంది లేరు. 200 మందికి మనం ఊదరగొట్టి చెప్తే అది కాదు. తర్వాత ఇదంతా కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. వచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో పూలే గారిది కానీ, అంబేద్కర్ గారిది కానీ విజయవంతంగా ఊర్ల నుంచి తరలిస్తాం. ఒక మంచి వక్తలను పట్టుకొస్తాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని మన జాతి ప్రజలకు తీసుకెళ్దాం. ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన ఒక గొప్ప మహానుభావుడు. 1935లో ఎమ్మెల్యేగా అయ్యాడు. ఒక సొంత పార్టీ పెట్టినాడు. 77 లోపల సొంత పార్టీ పెట్టి 27 మంది ఎంపీలను ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర గల ఒక పోరాట యోధుడు, ఒక గొప్ప నాయకుడు. కాబట్టి ఆయన జయంతిని స్మరించుకొని ఆయన ఏం చేస్తాడు, మనం కూడా ఏ విధంగా ఉండాలి. ఈ విగ్రహం పెట్టామంటే ఇది ఉత్సవ విగ్రహం కాదు. కాబట్టి విగ్రహాన్ని చూస్తే జగజీవన్ రామ్ గుర్తు రావాలి, ఆయన చేసిన పనులు గుర్తు రావాలి, ఆయన పోరాటం గుర్తు రావాలి. వీటి కోసమే మనం పెట్టుకుంటాం. మన ఊర్లలో పోచమ్మ మైసమ్మలు పెట్టుకొని ఊర్లో ఎంటర్ కాగానే కొబ్బరికాయ కొట్టి దండం పెడతాం కదా. అదేవిధంగా మన కోసం కూడా 2 దేవుళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంబేద్కర్ అయితే ఇంకో ఆయన బాబు జగజీవన్ రామ్.
వీరందరి గురించి పెట్టాలి. ఏదో తూతు మంత్రంగా వచ్చినామా, మాట్లాడినామా, వెళ్ళిపోయినామా అది కాతమ్ముడు. అవన్నిటిని క్లోజ్ చేయండి. గత ప్రభుత్వంలో చాలా వివక్షకు గురైన, గత ప్రభుత్వంలో స్థానం లేదు, ఎవరికి స్థానం లేదు. మీరు అనుకుంటున్నారేమో, కొంతమంది అనుకుంటారు ఆ రోజు రాజయ్యను బర్తరఫ్ చేసినాడు కదా కేసీఆర్, బర్తరఫ్ చేసినంత మాత్రం ఎవరు పోరాటం చేశారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు రాలేదు కదా. అట్లాంటి కాకుండా మనము ఇద్దరం కూడా ఐక్యంగా ఈరోజు కేటగరైజేషన్ అయినా కూడా మనం కలిసి ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటాం, ఆయన ఆలోచన విధానాన్ని పాటించాలి. చెప్పేదే కానీ పాటించేది లేకుండా కాదు. చెప్పింది ఏదో ఉన్నదో అది పాటించే విధంగా ఉండాలి. అది పాటించి ప్రజలకు ఉద్దేశపూర్వకంగా ఉండాలి. నేను మాట్లాడొద్దని ఎవరిని అంటలేనన్నా, మీరు మాట్లాడండి. గంటలు రాత్రి వరకు ఉంటా, నాకేం పని లేదు. నేను వృత్తినే వదిలేస్తాను ప్రజాసేవలో. నేను ఒక మంచి ప్రాక్టీస్ చేసుకున్నటువంటి డాక్టర్గా వృత్తిలో ఉన్నటువంటి నేను ఏదో చిన్న అల్లటప్ప చదువులు చదవలే. కాబట్టి ఎంఎస్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో 3 సంవత్సరాలు జీపీ పంత్ హాస్పిటల్లో చేసిన. ప్రజాసేవ చేద్దామని వచ్చిన, మన ప్రజల కోసం వచ్చిన. కాబట్టి దయచేసి మాట్లాడండి. మేము తప్పకుండా ఉంటాం. తప్పకుండా కలెక్టర్ గారు ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, అడిషనల్ కలెక్టర్లు ఉంటారు. కాబట్టి మీరు ఏం మరి లేదు. కానీ మాట్లాడేది జనం లేదు, కుర్చీలతో కాదు మాట్లాడేది. ఒకరోజు ఒక సభకు పోయినా మేము, మంచిర్యాల లోపల పెద్ద సభ, భారీ బహిరంగ సభ, లక్షల మంది వచ్చారు. లాస్ట్ ఖర్గే మాట్లాడడానికి ముందు ఆయన కుర్చీలతో మాట్లాడిపోయింది. ఆయన సందేశం కుర్చీలకు చేరుతుందా, జనాలకు చేరుతుందా? ఇది మనం ఆలోచించాలి. మాట్లాడడానికి ఏమున్నది, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఎట్లా అని చెప్తాడు. కాబట్టి దయచేసి అది ఆలోచించండి. మా జాతి ప్రజలందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.